ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రమాదం 2013లో పాలెం, మహబూబ్ నగర్ జిల్లాలో పాలెం దగ్గర జబ్బార్ ట్రావెల్స్ అది జరిగింది. అప్పుడు 52 మంది ఉంటే 45 మంది చనిపోయారు. అతి పెద్ద ప్రమాదం. దాని తర్వాత మళ్ళీ అంత పెద్ద ప్రమాదం ఇప్పుడు జరిగింది కర్నూలు రోడ్లో. ఇది రెండు కూడా హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44లోనే జరిగాయి ఈ రెండు యాక్సిడెంట్లు కూడా. అప్పుడేమో అది జబ్బార్ ట్రావెల్స్ ఏమో కల్వర్ట్ గుద్దుకొని అక్కడ నుంచి మంటలు వ్యాపించి అది అర్లీ మార్నింగ్ 5 o'clock జరిగింది. ఇదేమో ఇది ఇంకొంత విచిత్రంగా జరిగింది. ఇదేమో శివశంకర్ అనే ఒక బైకరు తన ఫ్రెండ్ ఎర్రిస్వామిని వాళ్ళ ఊర్లో తొగ్గలి ఊర్లో దించడానికి లక్ష్మీపురం నుంచి బయలుదేరారు. అక్కడ నుంచి ఒక శివప్రసాద్ పెట్రోల్ హెచ్పి పెట్రోల్ బంక్ లో 300 రూపాయలు పెట్రోల్ పోయించుకున్నారు. ఆల్రెడీ అతను ఒక బెల్ట్ షాప్ లో ఇద్దరు కూడా తాగి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా తెలుస్తుంది. సో అక్కడి నుంచి అతను 5.5 కిలోమీటర్ల దూరంలో ఒక యాక్సిడెంట్ గురై అతను చనిపోయాడు. ఫ్రెండ్ ఏమో ఏరుస్వామి డివైడర్ మధ్యన గడ్డిలో పడి బతికాడు. దాంతో ఏరుస్వామి బైక్ ఇతన్ని ఫ్రెండ్ ని చూశాడు, ఉన్నాడా లేదని చనిపోయినట్టు తెలిసింది. ఇతను ఏదో బతికించడానికి ట్రై చేశాడు, గుండెల్లో అది మేడ అవన్నీ చేశాడు, కాలేదు. దాంతో అతన్ని రోడ్డు పక్కకి లాక్కున్నాడు. ఈ లోపల బైక్ ను కూడా లాగుదాం అనుకుంటే దూరం నుంచి బస్సు హార్న్ వినబడింది. బస్సు వేగంగా వస్తుంది. దాంతో ఎరుస్వామి పక్కకు వచ్చాడు. ఈ బస్సు దూరం నుంచి చూసి హార్న్ ఇచ్చాడని చెప్తున్నారు మిర్యాల లక్ష్మయ్య అనే డ్రైవర్. సో కానీ ఆ బైక్ మీదకి వెళ్ళిపోయాడు అతను. బైక్ ని లాక్కొని ఒక 200 మీటర్లకు వెళ్ళాడు. ఈ లోపల మంట వచ్చింది. దాంతో అతను పక్కనున్న శివనారాయణ అని ఎక్స్ట్రా డ్రైవర్ని లేపారు. వాళ్ళిద్దరు కలిసి కిందకి వచ్చి ఆ మంటల్ని వాటర్ బాటిల్ ఆపడానికి ట్రై చేశారు. ఈ లోపల పెరిగిపోయి లక్ష్మయ్య పారిపోయాడు. శివనారాయణ రాడ్ ఉంటే రాడ్తో అద్దాలు పాల్గొట్టాడు. ఎందుకంటే మెయిన్ డోర్ జామ్ అయిపోయింది. ఈ హైడ్రాలిక్ వైర్స్ జామ్ అయిపోవడంతో డోర్ తెరుచుకోలేదు. ఈ లోపల దట్టమైన పొగ అవన్నీ వచ్చేసాయి. దాంతో కొంతమంది ఇవన్నీ గమనించి కొంతమంది లేచి ఎమర్జెన్సీ డోర్ ని కష్టపడి, అది కూడా త్వరగా ఓపెన్ కాలేదు, కష్టపడి ఓపెన్ చేసి కొంతమంది బయటపడ్డారు. ఈ డ్రైవర్ కొట్టడం వల్ల అట్లాగే ఇంకొక అతను అక్కడ శ్రీహర్ష అని అక్కడ అటు వెళ్తున్న అతను రాయితో ఇంకొక విండో పగలు కొట్టాడు. ఈ 2 విండోల నుంచి ఈ ఎమర్జెన్సీ డోర్ నుంచి మిగతా 27 మందికి పైన వాళ్ళు తప్పించుకోగలిగారు. సో ఈ ప్రజెంట్ డ్రైవర్ వెళ్ళిపోయాడు. సో మిగతా వాళ్ళు ఏంటంటే ఈ పొగ పీల్చుకొని చాలా మందికి స్పృహ తప్పిపోవడం, దాని నుంచి మంటలు కూడా వేగంగా ఇచ్చేసి. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఆ లగేజీ దీంట్లో దాదాపు 294 ఎంతో కొత్త సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లు లిథియం బ్యాటరీ పేలడం కూడా ప్రధాన కారణం అయింది. అట్లాగే ఈ ఫస్ట్ అసలు స్టార్టింగ్ వచ్చి ఈ బైక్ ట్యాంకర్ ఏదైతే ఉందో అది మూత ఊడిపోయి పెట్రోల్ కారడం, ఈ లోపల ఈ లాక్కోవడం వల్ల ఆ వేగంలో అంటే దాదాపు 100-120 కిలోమీటర్ల వేగంతో బస్సు వెళ్తుంది కాబట్టి ఆ నిప్పురవ్వలు ఎగిసి మంట స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఈ సెల్ ఫోన్లు పేలాయి. దాని తర్వాత బస్సు పెట్రోల్ ట్యాంకర్ కూడా, ఆయిల్ ట్యాంకర్ కూడా పేలిందని చెప్తున్నారు. ఈ రెండిటి వల్ల ప్రమాదం సివియర్ గాను స్పీడ్ గాను వచ్చింది. దాంతో తప్పించుకోలేకపోయారు. 19 మంది చనిపోయారు. అందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు దీనికి కారణాలని అన్వేషించే పని చేస్తున్నారు. ఎప్పుడైనా మనం యాక్సిడెంట్ల కారణాలు ఎందుకు అన్వేషించాలంటే ఫర్దర్ గా ఇలాంటి యాక్సిడెంట్లు నివారించాలంటే మనం కారణాలని సైంటిఫిక్ గా విశ్లేషించాల్సి ఉంటుంది. సో మనం సెంటిమెంట్లకో ఇంకో దానికో పోకుండా సైంటిఫిక్ గా విశ్లేషించడం ద్వారా ఫర్దర్ గా ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ఎలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి అనే దానికి కారణాలు మనకు అవసరం. ఆ రకంగా తీసుకున్నప్పుడు యాక్సిడెంట్ కి అయితే కారణం మాత్రం ఖచ్చితంగా ఈ బస్సు యాక్సిడెంట్ కి గురి కావడానికి కారణం మాత్రం శివశంకర్ తాగడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం అనేది శివశంకర్ చేసిన తప్పు. అది ట్రిగ్గర్ అయింది, కారణమైంది. అయితే డ్రైవర్ మిస్టేక్ ఉంది. డ్రైవర్ కానీ కొంత జాగ్రత్తగా కానీ వచ్చి ఉంటే డ్రైవర్ దీన్ని బైక్ ని ముందే చూశాడని చెప్తున్నారు. ఎరిస్వామి చెప్తున్నాడు, నన్ను చూసి హార్న్ నేను వచ్చేసాను, మరి బైక్ మీద వెళ్ళిపోతాడు అనుకోలేదు, అతను వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే డ్రైవర్ చెప్తున్నది ఏమంటే నాకు అది బండి కనబడలేదు, రోడ్డు నల్లగా ఉంది, బండి కూడా నల్లగా ఉంది, కనబడలేదు అన్నాడు. పూర్ లైటింగ్ కూడా ఉందని చెప్తాడు. ఓకే, అది కూడా వాస్తవం అనుకుందాం.
సో అయినా కూడా ఆపినాక కనీసం మంటలు వచ్చినప్పుడు అతను కూడా నిలబడి అతను ఇంకొక 2 అద్దాలు ఒక అద్దాలు కానీ పగలగొట్టుంటే ఇంకొంత కనీసం ఒక 10 మంది సేవ్ అయ్యేవాళ్ళు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ పోలీసులు అక్కడ చెప్తున్నమాట. సో డ్రైవర్ది లక్ష్మయ్యది ప్రధాన తప్పుగా మనకు కనబడుతుంది ఏది జరిగిన తర్వాత. అట్లాగే దీంట్లో ఇంకా కారణాలను విశ్లేషిస్తే సేఫ్టీ మెథడ్స్ ఈ బస్సులో లేవని, ఈ బస్సే అసలు తీసుకున్నదే వీళ్ళు దీన్ని సీటింగ్ కోసం పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ 2018 నుంచి 23 వరకు వేరే వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ నుంచి ఇతని దగ్గరకు వచ్చింది వేమూరి వినోద్ కుమార్ ఓనరు. అతను ఏం చేశాడంటే దీన్ని ఫస్ట్ డయ్యూడామన్ లో రిజిస్ట్రేషన్ చేశాడు, తర్వాత ఒరిస్సాలో రాయగఢ్లో రిజిస్ట్రేషన్ చేశాడు. రాయగఢ్లో 1 year పడుతుంది కాబట్టి ఈ లోపల డయ్యూడామన్ లో రిజిస్ట్రేషన్ చేసి ఆ నెంబర్తో నడుపుతున్నాడు.